భారత క్రికెట్ జట్టుకు బిజీ షెడ్యూల్ కొత్త కాదు. ఎప్పటిలానే మెగా టోర్నీలకు ముందు ఊపిరి సలపని విధంగా వరుస సిరీస్లు ఆడబోతుంది. టీ20 ప్రపంచ కప్ ను నిలబెట్టుకోవడమే లక్ష్యంగా బీసీసీఐ పెద్ద జట్లతో సిరీస్లు ప్లాన్ చేసింది. దీనిలో భాగంగా ఆస్ట్రేలియా పర్యటనతో టీమిండియా మిషన్ వరల్డ్ కప్ షురూ కానుంది. ఆస్ట్రేలియా టూర్ కోసం ప్రకటించిన టీ20 జట్టులో బీసీసీఐ సంచలన మార్పులేమీ చేయలేదు. దీనికి ప్రధాన కారణం ప్రస్తుతం ఆసియా కప్ గెలిచిన జట్టు కాంబినేషన్ పై పూర్తి నమ్మకం ఉంచడమే. దాదాపుగా ఇదే జట్టు వచ్చే ప్రపంచ కప్ లోనూ కొనసాగే అవకాశం ఉంది. అయితే ఇకపై జరిగే ప్రతి సిరీస్ లో భారత ఆటగాళ్లకు కీలకమే. ఒక్క మాటలో చెప్పాలంటే ఆస్ట్రేలియా సిరీస్ నుంచి టీ20 ప్రపంచ కప్ లో చోటు ఆశిస్తున్న క్రికెటర్లకు సవాల్ మొదలు కాబోతుంది. ఆసీస్ పిచ్లపై వీరంతా ఎలా రాణిస్తారనేది చూడాలి. వచ్చే ప్రపంచ కప్ ఉపఖండంలోనే జరగబోతుంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తుండగా ఈలోపు జరిగే సిరీస్లలో ఒకటి విదేశీ పిచ్చులపై, మరో 2 సిరీస్లు స్వదేశంలో ఉండబోతున్నాయి. అయితే టీ20 ప్రపంచ కప్ డిఫెండింగ్ ఛాంపియన్ గా ఉన్న భారత జట్టు అత్యుత్తమ జట్లపైనే సిరీస్లు గెలిస్తే తిరుగుండదు. ముఖ్యంగా ఆసీస్ గడ్డపై వన్డే సిరీస్, ఆ తర్వాత జరిగే 5 టీ20ల సిరీస్ లో విజయం సాధిస్తే రానున్న ప్రపంచ కప్ లో టీమిండియాకు ఎదురులేనట్టేనని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే టీ20లో ఆస్ట్రేలియా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. పైగా గత ఏడాది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని చేజార్చుకున్న టీమిండియా ఇప్పుడు పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో ఆధిపత్యం కనబరచాలని పట్టుదలగా ఉంది. ఆసియా కప్ గెలపడం ద్వారా టీ20లో తమ ఆధిపత్యాన్ని కొనసాగించిన భారత్ ఇప్పుడు కంగారులను కూడా చిత్తు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసమే సెలెక్టర్లు సంచలన మార్పులేమీ చేయకుండా పూర్తి స్థాయి జట్టునే బరిలోకి దిగుతున్నారు. పైగా కోచ్ గంభీర్ కు కొత్తగా వన్డే జట్టు కెప్టెన్ గా ఎంపికైన శుభ్మన్ గిల్ తో పాటు టీ20 సారథి సూర్యకుమార్ యాదవ్ కూడా ఆసీస్ టూర్ కీలకం కాబోతుంది. ఆసీస్ టూర్ తర్వాత స్వదేశంలో సౌత్ ఆఫ్రికాతో 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. అది ముగిసిన తర్వాత జనవరిలో సొంత గడ్డపై న్యూజిలాండ్ తో 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్ లో తలపడుతుంది. ఈ 3 సిరీస్లు భారత కెప్టెన్, కోచ్లకు సవాల్గానే చెప్పాలి. ఎందుకంటే పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ జట్లు కూడా పటిష్టంగానే ఉన్నాయి. పొట్టి క్రికెట్ కావడంతో ఏ జట్టును ఫేవరెట్ గా చెప్పలేం. నిజానికి ఆసియా కప్ లో మనకు పెద్ద పోటీ ఎదురు కాలేదు. బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక జట్లు అనుకున్న రీతిలో టీమిండియాను సవాల్ చేయలేకపోయాయి. కానీ ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ జట్లతో మాత్రం సిరీస్లు అంత ఈజీగా ఉండవు. అందుకే ఆసీస్ తో సిరీస్ నుంచే వరల్డ్ కప్ టార్గెట్ గా కోచ్ గంభీర్ జట్టును రెడీ చేయబోతున్నాడు. ఆసియా కప్ ద్వారా టీమ్ కాంబినేషన్ పై కూడా దాదాపుగా క్లారిటీ వచ్చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం టీ20 జట్టులో ఉన్న ప్రతి ఆటగాడు తమకిచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాల్సిందే. లేకుంటే మాత్రం కోచ్ గంభీర్ సంచలన నిర్ణయాలు తీసుకునేందుకు వెనకాడడు. మొత్తం మీద భారత్ మిషన్ టీ20 ప్రపంచ కప్ ఆస్ట్రేలియా సిరీస్తోనే మొదలు కాబోతుంది.